షేక్ బాజీ గారు, మళ్ళీ పొత్తు పడవడం ఖాయమైనట్టేనా? ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు మేరకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. పొత్తు పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి అంటున్నారు. పూర్తి వాస్తవం ఎంత? ఏం జరగబోతుంది? నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా రాజీవ్ గారికి, చెంగలరెడ్డి గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. సార్ ఒకటి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరిగినప్పటికీ కూడా, పర్యటనల ఫలితాలు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రని ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం పోషిస్తుంది. ఇదే పనిలో గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నిజాలు వికసిత భారత యొక్క ప్రచార యాత్రలో హోరుమని చెప్పినటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసిందనేటువంటి బలమైన నమ్మకానికి వచ్చినటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, దీని మీద జరుగుతున్నటువంటి చర్చలు కేంద్రంలో ఏవైతే ఉన్నాయో, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేసుల జైల్లో ఉన్నటువంటి ఒక మదగజాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని సృష్టించినటువంటి విధ్వంసం యొక్క పరిస్థితి వల్ల ఈ రోజు ఆ మదగజాన్ని ఆపటం కోసం మావటి వాని చేతిలోకి అభివృద్ధి అంకుశమై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరాజిల్లిద్దనేది వాస్తవమైనటువంటి విషయం అండి. ఏదైతే అభివృద్ధి కోరుకుని ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ పరిస్థితుల్లో విధ్వంసం జరిగింది. ప్రజా ప్రతీకార వాంఛతో జరిగినటువంటి పరిపాలనలో జరిగినటువంటి నష్టం వల్ల ఈ రాష్ట్రం దాదాపుగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దశాబ్దాల పాటు. ఇవాళ ఏం కోరుకుంటున్నామంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళా, మైనారిటీ, దళిత, బహుజన, గిరిజనులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్ని వర్గాల్లో వెనకబడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో కులం పేర, మతం పేర, వర్ణం పేర, వర్గం పేరు మీద ఇవాళ రాష్ట్రాన్ని విభజించి ముక్కలుగా చేసి ఓట్ల బ్యాంకు రాజకీయాలు నడిపేటువంటి పరిస్థితిలో ఈ అధికార పార్టీ ఈ రోజున సిద్ధమని మళ్ళీ ప్రజా బతుకుల మీద యుద్ధం చేయడానికి సిద్ధపడితే దాన్ని తిరస్కరించడం కోసం జాతీయ స్థాయిలో ఏదైతే జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ యొక్క కలలైపోయినటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క వైసీపీ యొక్క ఆలోచన కూడా కష్టకాలంలోకి వచ్చినటువంటి స్థితిలో, అది పోరు గాని లేకపోతే జనం మధ్య వచ్చినటువంటి హోరు గాని, ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో మార్పు కావాల్సినటువంటి అవసరం ఉందండి. లేకపోతే ఏదైతే మనం ఈ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పదే పదే వల్లి వేసుకున్నటువంటి క్రమంలో ప్రజలని దూరం చేసి వాళ్ళను ఒక అభూత కల్పన ప్రపంచంలోకి నెట్టివేసి ఆఖరికి ఆ ప్రజలకి అభివృద్ధి అనేది అందకుండా చేసి అప్పులతో ఈ రాష్ట్రాన్ని ముంచి వాళ్ళ మీద వచ్చే ఆదాయాన్ని పంచుకొని అక్రమంగా తమ బొక్కసాలు నింపుకున్నటువంటి ఈ రాష్ట్ర పాలకుల యొక్క వైఖరి మొత్తం కూడా ఈ రోజున ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉందండి. నువ్వా నేనా అనేటువంటి యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రజల బతుకులు నలిగిపోయినటువంటి స్థితిలో అభివృద్ధి మళ్ళీ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కావాలంటే మార్పు తజ్జం జరగాలి. దేశమంతా అభివృద్ధి జరుగుతుంది సతీష్ గారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇవాళ అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది వాస్తవమైనటువంటి. మౌలిక వసతులు పోయాయి. ఏనికండి సిద్ధం? దేనికి? అప్పుల కోసమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదైతే సంపద సృష్టించాల్సినటువంటి విషయం మర్చిపోయి ఆఖరికి ఏదైతే అక్రమ నకిలీ మద్యం చేసేటువంటి పరిస్థితిలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి విరాజిల్లుతున్నటువంటి రాష్ట్రంగా పేరొందినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ మార్పిడి జరగాల్సినటువంటి అవసరం ఉందండి. దీన్నే కోరుకుంటున్నాం. కానీ దేశంలో జరిగే పరిణామాల్లో కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమలు చేస్తుంది. షేక్ బాజీ గారు, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఓడించి అధికారంలోకి రావాలనుకుంటాయి. ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాల్లో జరిగే ఫినామినా ఇది. అంటే మరి భారతీయ జనతా పార్టీ కూడా జగనే టార్గెటా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే టార్గెటా? లేదంటే అలియన్స్ పార్టీల సంఖ్య పెంచుకోవటం, సీట్లు నెంబర్ పెంచుకోవటం టార్గెటా? రెండో లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పొత్తు తలుపులు తెరిచింది అంటున్నారు ఒకటి. అలాగే సొంతంగా 370 అలియన్స్ పార్టీలతో కలిసి 400 సాధించాలనేది ఒక కీలక లక్ష్యం. ఈ నేపథ్యంలో కొంత సౌత్లో మిత్రులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న అవగాహనకు 2 రోజుల కిందట వచ్చారన్నది వినిపిస్తున్న మరో మాట.
దేశంలో అడ్రస్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇడిపోయినటువంటి ఇండియా గ్రూప్ ఏదైతే ఉందో, వెళ్ళిపోయినటువంటి నితీష్ గాని, నీకు 400 సీట్లు కాదు కదా 40 సీట్లు కూడా రాలేదని సవాల్ విసిన మమత గాని, జైల్లో కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆపు గాని, ఇప్పుడే తెలిసిన వార్త ఏదైతే ఉందో వాళ్ళ పక్కన శరద్ పవార్ యొక్క గుర్తు చీలి అజిత్ పవార్ కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో గానీ, వాళ్ళ అడ్రస్ గల్లంతైనటువంటి స్థితిలో దేశంలో ఉన్నటువంటి అత్యధిక ప్రజల యొక్క మద్దతు ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఉందండి. 370 సీట్లు సునాయాసనంగా సాధించేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్రాలలో ఉన్నటువంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, మాకు వ్యక్తులు ముఖ్యం కాదండి, పరిపాలన విధానాల మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు. తెలంగాణలో కూడా మన జరిగినటువంటి పోరులో ఇవాళ ఏదైతే నియంతృత్వం ఏదైతే ఉందో, ఆ నియంతృత్వం కాస్త కుటుంబ పాలన కాస్త ఇంటికి వెళ్ళిపోయినటువంటి స్థితిలో జాతీయ పార్టీల లక్ష్యంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఓట్ల శాతం గాని, అక్కడ వచ్చినటువంటి సీట్లు గాని, గెలిచిన వాడు గెలిచి ఉన్నవాడిని ఇద్దరిని ఓడించినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణలో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ఉత్పన్నమయ్యేటువంటి స్థితి ఉందండి. యుద్ధం 2 కుటుంబాల మధ్య కాదు, యుద్ధం 2 వారసుల మధ్య కాదు, యుద్ధం 2 అవినీతి పార్టీల మధ్య కాదు, అభివృద్ధి మధ్య జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అరాచకత్వానికి చర్మగీతం పాడాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇందులో ఏ మార్పు అయినా జరగవచ్చు సతీష్ గారు, ఆ మార్పులు మేము ఖచ్చితంగా. షేక్ బాజీ గారు, మళ్ళీ పొత్తు పడవడం ఖాయమైనట్టేనా? ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు మేరకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు, పొత్తు పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి అంటున్నారు. పూర్తి వాస్తవం ఎంత, ఏం జరగబోతుంది? నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా రాజీవ్ గారికి, చెంగలరెడ్డి గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. సార్ ఒకటి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరిగినప్పటికీ కూడా, పర్యటనల ఫలితాలు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రని ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం పోషిస్తుంది. ఇదే పనిలో గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క